జస్టిస్ నాగార్జున గారి సమక్షంలో జరిగింది. గుంటూరులో జరిగింది. సమ్ క్రిమినల్స్ చేశారు. సో తప్పకుండా ఇన్ని ఎవిడెన్స్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. తప్పకుండా నేరస్తులకి శిక్ష పడుతుందని నేను ఆశిస్తున్నా. సరే, అయింది ఏదో అయింది, నాకేంటి కలిసి వచ్చేది, దెబ్బలు తినేశాడు కదా అని అనుకుని ఉంటే నేను మళ్ళీ దీనికి లీగల్గా కూడా చాలా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ముక్కులు రోతగిల్ని ఇంకెవరన్నా తీసుకొస్తారు, నేను పెద్ద లారీలు తీసుకురావాలి. అయినప్పటికీ ఇంకెవడన్నా ఇలాంటి తప్పులు చేయాలి అంటే భయపడే ఒక స్థితిని తీసుకురావాలి. దానికి నాలాంటి వాడు ఎవడో ఒకడు ముందుకు రావాలి. రాజుగారే ముందుకు వచ్చి ధైర్యంగా చేయకపోతే ఇంకెవడు చేయగలడు అని ఎంతోమంది అనుకుంటున్నారు. సో కాబట్టి నాలాంటి సఫరర్స్ అందరికీ మరి ధైర్యంగా ఉంటే మనం అన్యాయానికి గురైన వాళ్ళం న్యాయం చేకూర్చుకోగలం అని చెప్పటం. అలాగే తప్పు చేయాలి అంటే ప్రభుత్వం చెప్పినా తప్పు చేయాలి అంటే ఒక రకమైన భయం ఈ అధికారులకు కూడా, ఈ పోలీస్ అధికారులకి అందరికీ కూడా రావాలి అనే ఒక దృక్పథంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రజల సంపూర్ణ సహకారాన్ని, అంటే మోరల్గా దోమల అంటే కిటికీలకి దోమతెరలో, ఎందుకంటే చూస్తున్నాం చికెన్ గుంజాలు ఎన్ని రకాల జబ్బులు విజృంభిస్తున్నాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దోమతెరలో బాత్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఒకసారి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఇవన్నీ మీరు చూడండి అని చెప్పి వారు నాకు సూచన కూడా చేశారు. నేను ఎప్పుడు కూడా నిజంగా నేను ఎప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చూడలా. అది చూసిన తర్వాత నా కళ్ళెంట కన్నీళ్ళు సుడులు తిరిగాయి. ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా నా స్నేహితుల సహకారంతో ఆల్రెడీ ఒక 2 రోజుల్లో నిన్ననే చూడటం జరిగింది. మరి పనులు ప్రారంభించి ఎక్సలెంట్గా కాకపోయినా కనీస వసతులన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది బోర్డింగ్ స్కూల్స్లో ఎటువంటి ఫెసిలిటీ ఉంటుందో దానికి దగ్గరగా అప్గ్రేడ్ చేసే విధంగా నా నియోజకవర్గంలో నేను చర్యలు తీసుకుంటాను. అలాగే బడ్జెట్లో కూడా మరి గతంలో ఈ అమౌంట్లన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చక్కగా ఉండి, కానీ ఈ అలాట్మెంట్లన్నీ డైవర్ట్ చేశారు గత ప్రభుత్వంలో. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆ సోషల్ వెల్ఫేర్, మరి బీసీ వెల్ఫేర్ సవిత గారు, ఎస్సీ వెల్ఫేర్ సంజయ్ గారు, వీరికి కూడా నేను రేపు అసెంబ్లీ సమావేశాలు 22 నుంచి ఉన్నాయని ఇప్పుడు వచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో వారితో కూడా చర్చించి అట్లీస్ట్ కొంత మినిమం బడ్జెట్ అనేది మరి కేటాయించి బేసిక్ మస్ట్ టు డూ ఎస్టిమేషన్ ఇమ్మంటే ఇంకో బిల్డింగ్ కట్టాలి అని ఒక 500 కోట్లకి ఇచ్చేస్తారు. అలా కాదు,